అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి ఈ సంవత్సర కాలం అంతా మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయండి. మరి సంవత్సరం యొక్క చివరి మాసంలోకి మనందరము అడుగు పెట్టగలిగామండి. కుటుంబంలో ఆరోగ్యమును, క్షేమమును అన్నిటినీ మరి దేవుడు మన యెడల కృపనుంచి దయచేసి మరి మనల్ని కాచి కాపాడుతున్నందుకు మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయు కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. సంవత్సర కాలం అంతయు నా తండ్రి క్షేమముగా నా తండ్రి మమ్మల్ని కాచిన తండ్రి, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన తండ్రి. చివరి నెలలోకి నా తండ్రి మేము అడుగు పెట్టలాగా మీ కృపను అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆరోగ్యముల విషయంలో క్షేమాన్ని దయచేశారు తండ్రి. రాకపోకలేదు మీ కృపనుంచారు తండ్రి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఆర్థికపరమైన ప్రతి ఇబ్బందిలో నా తండ్రి మీ కృపనుంచి నా తండ్రి మమ్మల్ని తండ్రి క్షేమంగా ముందుకు నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నా తండ్రి మీ మాటలు వినే భాగ్యంను మాకు దయచేశారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి అలాగే నా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల జీవితాల్లో నా తండ్రి ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు ఇప్పటి వరకు జరిగించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ముందు కూడా నా తండ్రి నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలో మీ సహాయంను దయచేయమని, ఆరోగ్యంను, క్షేమంను కుటుంబాల చుట్టూ ఉంచమని వేడుకొనిచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా మేము బలపడులాగున నా తండ్రి నీ మాటలతో మమ్మల్ని బలపరచమని నా తండ్రి అనేక విషయాలతో నా తండ్రి మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా ఎదుగులాగున మీ కృపణ సహాయంను దయచేయమని, విన్న మాటలను విడిచిపెట్టే వారంగా కాకుండా నా తండ్రి వాటి ప్రకారము బ్రతుకులాగున మీ ఆత్మశక్తి బలంను మాకు సహాయంను దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి ఈరోజు మనము లక్ష్యము అనే విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు ఆలోచన చేసుకుందామండి. లక్ష్యము. ప్రేమైన దేవుని పిల్లరా, మరి లక్ష్యము అనే విషయాన్ని గనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో శరీరపరంగా ముందుగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అండి ప్రతి ఒక్క మనిషికి మరి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. లక్ష్యం లేని మనిషి అనే వాళ్ళు ఎవరు ఉండరండి. శరీరపరంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లక్ష్యం లేనటువంటి మనిషి అనే వాళ్ళు ఎవరన్నా మనము చూడమండి. ఏదో ఒక లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా సరే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు మనకి కనపడుతుందండి. ఉదాహరణకి జ్ఞాపకం చేసుకున్నట్టయితే చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్‌లో జాయిన్ అవుతున్నారంటే బిడ్డలకు ఒక లక్ష్యం అనేది ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి. తర్వాత సెకండ్ క్లాస్ పాస్ అవ్వాలి. అలా 10థ్ క్లాస్ పాస్ అవ్వాలి. 10థ్ క్లాస్ పాస్ అవ్వగానే మన అంతటితో ఆగిపోవటం అనేది మనం చూడం ప్రేమైన దేవుని పిల్లారా. తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత మరి దేంట్లో మరి ఉద్యోగం చేయాలని ఆశ కలిగి ఉంటారో దానికి సంబంధించిన కోర్స్‌లో వాళ్ళు చదివి మరి దేనికోసమైతే వాళ్ళు లక్ష్యం పెట్టుకొని మరి దేన్ని సాధించాలని ఆలోచన కలిగి ఉన్నారో దాన్ని ఒక లక్ష్యంగా ముందు పెట్టుకొని దాన్ని జయించటానికి వస్తున్న ప్రతి ఆటంకాన్ని, అడ్డుని మరి జయించి ఆ లక్ష్యాన్ని చేరుకోవటం అనేది మనము గమనిస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. మరి ఆ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో అనేక ఆటంకాలు వస్తాయి. మరి చదివే సమయంలో బిడ్డలకి మరి అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు మరి ఎంతో కష్టపడి మరి ఆ ఎగ్జామ్స్ వస్తే ఆరోగ్యమైన మరి ఉన్నా లేకపోయినా సరే వాటి కోసం కష్టపడి ర్యాంకులు మరి సంపాదించి మరి ఉద్యోగం చదువు పూర్తయ్యాక మళ్ళీ ఇంటర్వ్యూలో మరి ర్యాంకును మరి సంపాదించుకొని మరి ముందు స్థానాల్లో ఉండి మరి అలా కష్టపడి వస్తున్న ప్రతి ఆటంకాన్ని మరి ఇబ్బందిని మరి ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, శరీరపరంగా కావచ్చు, శక్తి బలము పరంగా కావచ్చు, వచ్చే ప్రతి ఆటంకాన్ని, ఇబ్బందిని మరి జయించి తమ లక్ష్యాన్ని చేరుకోవటం మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు మధ్యలో ఎక్కడ వాళ్ళు ఆగిపోరండి. 10థ్ క్లాస్ వరకు చదివేసి నేను డాక్టర్ అయిపోవాలనుకున్న వాళ్ళు 10థ్ క్లాస్ వరకు చదివేసి ఆగిపోతే తన లక్ష్యాన్ని
వాళ్ళు చేరుకోరు. తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా కూడా వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం అనేది మనము గమనిస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఈ లక్ష్యం అనేది లేకపోవటం అనేది మరి జీవితానికి మరి ఈ లోకంలో మనుషుల విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, లక్ష్యం లేకపోయినట్లయితే మనిషి యొక్క జీవితము చాలా మరి ఇబ్బందికరంగా ఉన్నట్లు మనము గమనిస్తుంటాం. కొంతమంది మరి వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఏ లక్ష్యము మరి పెట్టుకోకుండా జీవితంలో మరి ఏది జరిగితే అది జరుగుతుందని చెప్పి ముందుకు వెళ్ళిన వాళ్ళు, మరి జీవితంలో ఎన్నో మరి విషయాల్లో మరి కాంప్రమైజ్ అయిపోయి, మరి ఆసక్తి లేనట్లుగా ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నట్లుగా వెళ్ళిపోవటం అనేది గమనించుకుంటాం ప్రేమైన దేవుని పిల్లరా. అంటే దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే శరీరపరంగా మనిషికి ఒక లక్ష్యం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ లక్ష్యం కోసం వచ్చే ప్రతి ఇబ్బందులు, ఆటంకాలన్నిటినీ జయించి ఆ లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే అతని యొక్క భవిష్యత్తు మంచిగా ఉన్నట్లు మనము గమనించుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లరా. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శరీరపరంగా ఒక మనిషికి లక్ష్యం అనేది ఎంత ముఖ్యమో, ఆత్మీయంగా కూడా ఆ మనిషికి లక్ష్యం అనేది అంతకన్నా ఎక్కువే ముఖ్యం ప్రేమైన దేవుని పిల్లారా. శరీరపరంగా ఒక లక్ష్యం కొంతమంది కలిగి ఉన్నవాళ్ళు దాన్ని జయించి, ఆ జీవిత కాలం, ఆ బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళు సంతోషంగా ఉండవచ్చేమో కానీ, ఆత్మీయ పరంగా లక్ష్యం లేనట్లయితేనండి, ఈ జీవిత కాలంలో మాత్రమే కాదు బాధపడేది. మరి మరణించిన తరువాత కూడా యుగయుగాలు మరి దానికి సంబంధించిన బాధను అనుభవించవలసిన పరిస్థితి ఉన్నట్లు మనందరికీ తెలుసండి. క్రైస్తవులమైన మనందరికీ తెలుసు. కాబట్టి క్రైస్తవులమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనము లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అయితే ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లక్ష్యాన్ని కలిగి ఉండటం అనేది సహజమండి. మనందరము ఖచ్చితంగా లక్ష్యాన్ని కలిగి ఉన్నాం. లక్ష్యం ఏమిటంటే పరలోకాన్ని జయించాలి. నిత్య జీవాన్ని మనం ఎలాగైనా పొందాలి. క్రైస్తవులుగా మనం కలిగి ఉన్న లక్ష్యం ఇదండి. మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మరి యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి రావటానికి ఒక లక్ష్యం అనేది ఉంది. ఆయన బ్రతికినంత కాలము మరి ఈ భూమి మీద మరి ఆయన రావటానికి, బ్రతకటానికి మరి ఒక లక్ష్యం అనేది ఆయన కలిగి ఉన్నారు. ఆ లక్ష్యం ఏమిటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ప్రేమైన దేవుని పిల్లారా. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చింది తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. మన తండ్రి చిత్తం ఏంటంటే మనందరికీ తెలుసు. మన యొక్క పాపముల కోసము మరి సిలువలో బలియాగంగా ఆయన అర్పించాలి. తన శరీరాన్ని ఆయన మరి సిలువ మీద బలియాగంగా అర్పించాలి. అదే తన తండ్రి చిత్తము. ఆ తండ్రి చిత్తం నెరవేర్చడం అనేది యేసుక్రీస్తు వారి యొక్క లక్ష్యం ప్రేమైన దేవుని పిల్లారా. ఈ భూమి మీద ఆయన కలిగి ఉన్న లక్ష్యము తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం. అంటే శిలువ మీద బలియాగంగా ఆయన అర్పించబడటం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చటానికి యేసుక్రీస్తు వారు మరి ఆయన జీవిత కాలంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులు, ఇరుకులను అన్నిటిని ఆయన జయించి ఆయన లక్ష్యాన్ని ఆయన చేరుకున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం ప్రేమైన దేవుని పిల్లారా. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆయన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఆయన ఎటువంటి మరి శరీరపరంగా ఉన్నా కూడా ఎటువంటి పాపం అనేది తనకు అంటకుండా మరి పరిశుద్ధముగా మరి నిర్దోషముగా ఆయన తన జీవిత కాలమంతా బ్రతికి తన తండ్రి మన తండ్రి మన కన్న తండ్రి మరి ఆయనకిచ్చిన పనిని నెరవేర్చి సువార్తను ప్రకటించి మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మరి సిలువలో బలియాగంగా ఆయన అర్పించే వరకు కూడా ఆయన తన లక్ష్యాన్ని మరి జయించే వరకు కూడా జాగ్రత్తగా ఆయన తన జీవిత కాలంలో ముందుకు వెళ్ళినట్లు కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వచ్చిన ప్రతి ఆటంకాన్ని ప్రతి దానిని ఆయన జయించినట్లు మనము చూసుకోవచ్చండి. ఒకసారి గనుక మనం చూసుకున్నట్లయితే మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే ఆయన అంత ధైర్యంగా మరి ఆయన చెప్పగలుగుతున్నారంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క మరి జీవితం అనేది అంతగా మరి పరిశుద్ధంగా ఉన్నట్లు మనము ఆలోచించుకోవచ్చండి. నాలో పాపం ఉంది అసలు మీరు ఎవరు చెప్పగలరని చెప్పి అంత ధైర్యంగా మరి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయనలో ఎటువంటి పాపం అనేది లేకుండా పాపం అనేది లేకుండా శరీరాన్ని ధరించుకున్నాక పాపం అనేది మనకు
అంటకుండా బ్రతకటం అనేది అసలది అసాధ్యమైన విషయమని మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని పిల్లారా. పుట్టినప్పటి నుంచి మనం బ్రతుకున్నంత కాలము ఏదో ఒక పాపంలో మనము జరిగిస్తూనే ఉంటాము. దానికోసం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మరొక ప్రాయశ్చిత్తం కోసం మొరపెడుతూనే ఉంటాం ప్రియమైన దేవుని పిల్లారా. పాపం జరిగించిన వ్యక్తి, జరిగించిన వాళ్ళు భూమి మీద ఉండటం అనేది అసాధ్యమనే మనం చెప్పుకోవచ్చు. కానీ అటువంటి పాపాన్ని తన జీవితంలో తను అంటకుండా మరి యేసుక్రీస్తు వారు బ్రతికారంటే మరి తన లక్ష్యాన్ని చేరుకునే ఆ మార్గంలో ఆయన ఎంతగా మరి ప్రతి దాన్ని ఎదిరించి జయించారో మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఆయన ఒక మాదిరికరముగా మనం పెట్టుకోవాలి. మనకు ఒక లక్ష్యం ఉంది. యేసుక్రీస్తు వారికి ఉన్న లక్ష్యము తండ్రి చిత్తాన్ని నెరవేర్చటము, సిలువలో బలియాగంగా అర్పించబడ్డ మనకు పాప క్షమాపణ మనకు ఒక మార్గాన్ని ఆయన దయచేయటం ఆయన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో చేరే మార్గంలో ప్రతి దానిని ఆయన జయించగలిగి ధైర్యంగా చెప్పగలిగాడు. నాలో పాపం ఉందని అసలు మీరు ఎవరైనా చూపించగలరా అని చెప్పి. నిజంగా అటువంటి మరి మాట మనం నిజంగా మన నోటి నుంచి చెప్పగలమా అని చెప్పి మనల్ని మనము పరిశీలించుకోవాలి ప్రేమైన పిల్లలు. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి. హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండును. మనలాగే ఆయన శోధించబడ్డాడు. ఆయన మరి దేవుని కుమారుడు కనుక మరి ఆయన ఉండగలిగాడని చెప్పి మనం అనటానికి వీలు లేదండి. మనలాగే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. మనకున్నవన్నీ, ఆయనకున్న బలహీనతలు అన్నీ ఉన్నా కానీ ఏ శోధనకు ఆయన మరి పడినవాడుగా మనకు కనపడదండి. ఆయన అలా ప్రతి దానిని జయించి పాపము లేనివాడుగా మరి ఉన్నట్లు మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. అనగా ఆయన తన లక్ష్యాన్ని చేరే విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడు మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. మనల్ని మనం ఆలోచించుకోవాలి. మరి యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా ఉంచి మనల్ని మనము పరిశీలించుకోవాలండి. యేసుక్రీస్తు వారి కాదు, ఇంకా కనుక బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి ఆయన తర్వాత కూడా అనేక మంది మరి భక్తులు, మరి పౌలు గారి యొక్క లక్ష్యము సువార్తను ప్రకటించటము, అనేక ప్రాంతాలకు మరి దేవుని యొక్క మాటలను ప్రకటించటం. ఆ సువార్త ప్రకటించే విషయంలో ఆయన ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, మరి ఆకలితో, మరి వర్షంలో అని చెప్పి మరి ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో మార్గాలలో, ఎన్నో కొరడా దెబ్బలతో ఆయన పడిన ప్రతి బాధను మరి ఆయన వాక్యంలో మనకి మరి వివరించిన విషయం మనకి దేవుని ద్వారా దేవుడు మనకి తెలియచేశాడండి వాక్యం ద్వారా. అలా సువార్తన లక్ష్యంగా పెట్టుకున్న పౌలు గారి జీవితంలో వచ్చిన ప్రతి ఆటంకాన్ని ఆయన జయించి తన లక్ష్యాన్ని ఆయన చేరుకొని ఆయన కూడా చెప్పగలిగారు గట్టిగా, మరి నా పరుగును మరి తుదముట్టించానని చెప్పి మరి పౌలు గారు కూడా మరి చెప్పగలిగారు. యేసుక్రీస్తు వారు కూడా నాలో పాపం ఉందని చెప్పి మీరు ఎవరు చెప్పగలరని చెప్పి మరి ధైర్యంగా చెప్పగలిగారు. వారిలాగా మనం చెప్పేవారముగా ఉన్నాము లేదో మనల్ని మనము పరిశీలించుకోవాలండి. వాళ్ళకు ఉన్నట్లే మనకు కూడా ఒక లక్ష్యం ఉన్నది. మన లక్ష్యం ఏమిటంటే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా ఈ ఈ భూమి మీద మనము జీవించాలి ప్రేమైన దేవుని పిల్లరా. మనము కూడా పాపము లేని వారముగా, పరిశుద్ధతను కలిగిన వారముగా ఈ భూమి మీద జీవించే వారముగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లరా. మనకున్న ఆ లక్ష్యంను మనము చేరుకునే మార్గంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. విశ్వాసం ఉంటే సరిపోదు ప్రేమైన దేవుని పిల్లరా. నమ్మితే మరి పరలోకం బాప్తిస్మం తీసుకొని నమ్మి బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. మన లక్ష్యాన్ని చేరే వరకు మార్గం మధ్యలో ఉన్న ప్రతి దానిని మనము జయించే వారముగా ఉండాలి. ఆ మార్గాన్ని చేరుకోవాలంటే నేనేం చేయాలి? ప్రార్థనా జీవితము, వాక్యాన్ని చదివి వాక్యం మనలో మరి ఫలింప చేసుకునే జీవితం మనకు ఉండాలి. మనలో మనము మరి తగ్గించే స్వభావం ఉండాలి. సహోదరులతో సమాధానం కలిగి ఉండే జీవితం ఉండాలి. దేవుని మాటలు ప్రకటించే విషయంలో మన వంతు ప్రయత్నం మనం చేసే వరంగా ఉండాలి. వీటన్నిటిని చేసే విషయంలో మనం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు కానీ ప్రతి దానిని మనము జయించే వరముగా ఉండాలి. ఈ లోకంలో ఒక ఉద్యోగం సంపాదించాలంటే మరి కొంతకాలమైన ఈ లోకంలో ఒక ఉద్యోగాన్ని లక్ష్యంగా లేదా ఒక వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు
దాన్ని జయించటానికి ఎన్ని ఇబ్బందులొచ్చినా మనం పడిపోకుండా తిరిగి లేసి ఎలాగైతే మన లక్ష్యాన్ని మనము జయిస్తామో, అంతకన్నా ప్రాముఖ్యమైన పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి వస్తున్న ప్రతి ఆటంకాన్ని మనం జయించే వారముగా ఉండాలి. ఒక యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా తీసుకొని ఆయన తన లక్ష్యాన్ని చేరుకోవటానికి వచ్చిన ప్రతి శోధనను జయించి పాపము లేనివాడుగా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఎలాగైతే ఉన్నారో మనము కూడా మన లక్ష్యాన్ని జయించే మార్గంలో మనం పాపము లేని వారిగా దేవుడు మనకిచ్చిన పని జరిగించే వారముగా దాన్ని జరిగించే క్రమంలో వచ్చిన ప్రతి శోధనను జయించే వారముగా మనం అందరము ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మరి అలాగే ఈ జూడిత్ సీజీసీ ఛానల్‌ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మన జూడిత్ సీజీసీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్‌నన్నిటిని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.